పాక్ కాల్పుల్లో వీరమరణం పొందిన వీర జవాన్ మురళీ నాయక్ అంత్యక్రియలు నేడు జరగనున్నాయి. సత్యసాయి జిల్లా కళ్ళి తాండాలో సైనిక లాంఛనాలతో మురళీ నాయక్ అంత్యక్రియలు జరుగుతాయి. జమ్మూ కాశ్మీర్ నుంచి బెంగళూరుకు విమానంలో మురళీ నాయక్ పార్థివ దేహం వచ్చింది. అక్కడి నుంచి కళ్ళి తాండాకు రోడ్డు మార్గం ద్వారా దేహాన్ని తరలించారు. శుక్రవారం మురళీ కుటుంబ సభ్యులను ఫోన్లో పరామర్శించి ధైర్యం చెప్పారు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్. ఈ నెల 13న కళ్ళి తాండాలో మురళీ ఇంటికి స్వయంగా వెళ్లి కుటుంబ సభ్యులను వైఎస్ జగన్ పరామర్శించనున్నారు. మా కరెస్పాండెంట్ శివారెడ్డిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. శివారెడ్డి, ఎక్కడున్నారు ప్రస్తుతం? ఏంటి మీద ఇన్పుట్స్? హరి, వీరమరణం పొందిన మురళీ నాయక్ మృతదేహానికి మరి కాసేపట్లోనే అంత్యక్రియలు ప్రారంభం కానున్నాయి. విఐపీలు అదేవిధంగా ప్రజల తాకిడితో కొంత ఆలస్యం కావస్తున్నప్పటికీ మరి కాసేపట్లోనే అంత్యక్రియలు చేసేందుకు ఆర్మీ అధికారులు సిద్ధమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే దేశ సరిహద్దుల్లో వీరమరణం పొందారు మురళీ నాయక్. వాస్తవానికి అగ్నివీర్ పథకంలో భాగంగా మురళీ నాయక్ గత మూడు సంవత్సరాల కిందట ఆర్మీలో చేరారు. నాసిక్లో శిక్షణ పొంది ఆ తర్వాత అస్సాంలో కూడా పనిచేశారు. అయితే భారత్ పాకిస్తాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో ఇటీవలే జమ్మూ కాశ్మీర్లో విధుల కోసం వెళ్ళిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే గత 3 రోజుల కిందట భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం జరుగుతున్న సమయంలో దేశ సరిహద్దు ప్రాంతంలో పాకిస్తాన్ సైనికులపైన కాల్పులు జరుపుతూ ముందుకు వెళ్ళిన సమయంలో ఒకసారిగా ముష్కర్ల చేతులు అదేవిధంగా పాకిస్తాన్ సైనికుల చేతిలో దుర్మరణం పాలు కావడం జరిగింది. ఎందుకంటే పాకిస్తాన్ అవతల నుంచి జరిపిన కాల్పుల్లో తూటాలు తగిలి అదేవిధంగా బాంబుల మోత వీరిపైన పడి మృతి చెందిన పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్ నుంచి బెంగళూరు తర్వాత నేరుగా కలితాండకు నిన్న రాత్రి మృతదేహం చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే పెద్ద ఎత్తున నివాళులు అర్పించేందుకు ప్రజలు వస్తున్న వాతావరణం కనిపిస్తోంది. ఎందుకంటే నిన్న రాత్రి నుంచి ఇప్పటిదాకా కళ్ళి తాండాకు ప్రజలు పోటెత్తుతున్న వాతావరణం అయితే ఎటు చూసినా కనిపిస్తోంది. ఎందుకంటే చివరిసారిగా కడచూపు చూసేందుకు దేశం కోసం ప్రాణాలు అర్పించిన మురళీ నాయకుని చూసేందుకు అదేవిధంగా ఆ కుటుంబానికి భరోసా కల్పించేందుకు పరామర్శ కల్పించేందుకు పూర్తి స్థాయిలో ప్రజలు పెద్ద ఎత్తున తరలి వస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ దృశ్యాలతో శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గంలోని గోరంట్ల మండలం కళ్ళితాండలో పూర్తి స్థాయిలో విషాదం అలుకున్న పరిస్థితి కనిపిస్తోంది. ఎటు చూసినా జై హింద్ నినాదాలు అదేవిధంగా వందే మాత్రం నినాదాలు యువకులు వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ నెల 13వ తేదీన కళ్ళితాండకు రానున్నారు. ఇక్కడ బాధిత కుటుంబాన్ని అదేవిధంగా వీర జవాన్ కుటుంబాన్ని పరామర్శిస్తారు. ఇప్పటికే మృతదేహానికి నివాళులర్పించారు మాజీ మంత్రి ఉషా శ్రీచరణ్ అదేవిధంగా మాజీ ఎమ్మెల్యేలు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, అత్తారు చాంద్ బాషా తదితరులు. మరోవైపున రాష్ట్ర ప్రభుత్వం నుంచి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొద్దిసేపటి కిందటే కళ్ళితాండకు వచ్చారు. అదేవిధంగా మంత్రి నారా లోకేష్ కూడా కళ్ళితాండకు వచ్చి ఆర్మీ జవాన్ మృతదేహానికి నివాళులు అర్పించిన పరిస్థితి కనిపిస్తోంది. మరి కాసేపట్లోనే అంత్యక్రియల కార్యక్రమం జరగనుంది. ఆర్మీ అధికారులు అధికారిక లాంఛనాలతో వీర సైనికుడికి అదేవిధంగా వీర మరణం పొందిన మురళీ నాయక్ అంత్యక్రియలు చేస్తూ ఉన్న పరిస్థితి కళ్ళితాండలో కనిపిస్తోంది. హరి, ఓకే శివారెడ్డి, థ్యాంక్స్ ఫర్ ద ఇన్పుట్స్.